ఈ వెహికల్ వచ్చేసి హోండా సైన్ BS6 వెహికల్. సో, దీనికి కంప్లీట్ క్లచ్ కిట్ అయితే పోయింది. రీప్లేస్ చేయాలి రెగ్యులర్ కస్టమరే. సో, ఈ క్లచ్ కిట్ రావడానికి కొద్దిగా నాకైతే టైం పట్టింది. సో, ఫస్ట్ ఈ వీడియోలో నేను మీకేంటంటే కంప్లీట్ క్లచ్ కిట్ ఎలా రీప్లేస్ చేసుకోవాలి, క్లచ్ పెడ్స్ పోయా లేదా అలా తెలుసుకోవాలి, కొత్త దానికి పాత దాని డిఫరెన్స్ ఏంటి మొత్తం చెప్తాను. సో, ఫస్ట్ కిక్ రాడ్ అలానే ఆయిల్ ఫిల్టర్‌కి ఉన్న బోల్ట్స్ మొత్తం ఎంటైర్ క్లచ్ కిట్‌కి ఎన్నైతే క్లచ్ కవర్‌కి ఎన్నైతే బోల్ట్స్ ఉన్నాయో అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే. సో, మన ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసేసాము. ఇంజిన్ ఆయిల్ లెఫ్ట్ సైడ్ డ్రైన్ చేసేసేయండి. సో, చూసారు కదా క్లచ్ లోపల చాలా వరకైతే గోల్డ్ కలర్‌లో షేడ్ వచ్చింది. ఎందుకు వస్తుందంటే మనం ఇన్ టైమ్‌లో ఆయిల్ మార్చకపోయినా, ఎక్కువ కిలోమీటర్లు డైలీ ఒక 150, 200, 300 డైలీ తిరిగితే ఆ బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది ఆయిల్ టైమ్ మార్చకపోవడం వల్ల. సో, చూడండి ఫస్ట్ అయితే మనకి 4 బోల్ట్‌లు ఓపెన్ చేసేయాలి. బేరింగ్ అయితే బయట తీసేసాను. కిక్ రాడ్ అయితే బయట తీయమాకండి. ఆ 4 బోల్ట్లు తీసిన తర్వాత 4 పోల్ పుల్లర్ మన హీరో హోండాకి వాడతాం కదా! సేమ్ పుల్లర్. యాజ్ ఇట్ ఈజ్ ఆ పుల్లర్‌ని అక్కడ ప్లగ్ ఇన్ చేసేసి జస్ట్ క్యాజువల్‌గా దీనికి ఏదైతే 19 సైజ్ బోల్ట్ ఉంటుంది. సారీ నట్ ఉంటుంది. ఆ నట్‌తో నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఏం కాదు. నార్మల్ థ్రెడ్డింగ్ చూసారు కదా! నార్మల్ థ్రెడ్డింగ్ బోల్ట్ నట్ అయితే ఓపెన్ చేసేయండి. అలానే దాని బ్యాక్ సైడ్ కూడా ఒక వాషర్ ఉంటుంది. ఆ వాషర్ కూడా తీసేసి చూసుకోండి. కలిపేయకుండా, పారేయకుండా జాగ్రత్తగా ఉంచండి. సో, ఓపెన్ చేసేసిన తర్వాత క్లచ్ కిట్ ఎంటర్ క్లచ్ కిట్ బయటకి తీసేయండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఫ్లాట్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్‌ని సీదా క్లచ్ బెల్‌గా పెట్టేయండి. సో, ఫస్ట్ ఈ క్లచ్ ప్లేట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. 125 సీసీకి ఇంత చిన్న క్లచ్ ప్లేట్స్ ఎందుకిచ్చారు? అదొక క్వెషన్ మార్క్‌గా మారింది. ఒక 5 క్లచ్ ప్లేట్స్ ఇవ్వచ్చు కదా! 4 ఎందుకు ఇచ్చారు? సో, ఈ బెల్ కూడా కంప్లీట్‌గా అరిగిపోయింది చూసారు కదా! లైన్స్ కూడా వచ్చేసాయి. సో, ఈ ప్లేట్స్ కూడా నాకు నచ్చలేదండి. మరికొన్ని ఒక 5 ప్లేట్లు ఎక్కువ ఇచ్చుంటే ఏమైపోయేది అని అనిపించింది నాకు. 6 ప్లేట్లు గానీ తక్కువ ఇచ్చారు. సైజ్ క్లచ్ యొక్క సైజ్ తగ్గించారు. కొంచెం పెద్దది పెట్టుంటే పికప్ అనేది ఎక్కువ వచ్చేది కదా! సో, పాతది పక్కన పడేసాం. ఇప్పుడు కొత్త జెన్యూన్ క్లచ్ కిట్ అయితే తీసుకురావడం జరిగింది హోండా కంపెనీది. సో, కస్టమర్ కొద్దిగా లేట్ అయింది. బట్ వాళ్ళ అబ్బాయి కూడా మనకి బాగా మన దగ్గర చేయించుకుంటారు. వాళ్ళ డాడీకి వాడు కన్వే చేశాడు. సో, చూసారు కదా క్లచ్ ప్లేట్ కొత్త బెల్‌కి పాత బెల్‌కి తేడా ఏంటంటే కొత్త బెల్ ఏంటంటే కంప్లీట్‌గా ఫ్లాట్ సర్ఫేస్ వచ్చిద్ది. ఓకే. పాతది ఏదైతే మీరు చూసారు కదా! అక్కడ లైన్స్ మీకేదైతే లైన్స్ కనిపించాయి అరిగింది మొత్తం బెల్ అరిగిపోవడం వల్ల కొద్దిగా లోతైతే కనిపిస్తుంది ఎడ్జ్. ఆ ఎడ్జ్ కటింగ్ ఏదైతే మీరు చూసారు కదా! ఎడ్జ్ కటింగ్ కనిపిస్తుంది. దీనికి అలా కాదు. కొత్త దానికి ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే లెవెల్‌లో ఉంటుంది. ఇంక క్లచ్ ప్లేట్ విషయానికి వచ్చేసరికి చూడండి ఒక్క నిమిషం చూపిస్తాను. సో, ఈ బెల్ గదా! ఇది కింద బెల్. సో, ఫస్ట్ కింద బెల్ అయితే చూపించేస్తా. కింద బెల్ కూడా సేమ్ ఇంక 2 కూడా ఒకేలా ఉంటాయన్నమాట. మనకి 2 ఫ్లాట్‌గా ఉంటే మనకి క్లచ్ ప్లేట్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది చూడండి లైన్స్ వచ్చేసాయి అండ్ బెల్ కూడా అరిగింది. సో, ఒకవేళ ఫ్లాట్‌గా ఉందన్న గీతలు లేవంటే జస్ట్ క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ ఏసుకుంటే సరిపోతుంది. అలాగే క్లచ్ ప్లేట్స్ ఎక్కువ లైఫ్ రావాలి అంటే మీరు ఇన్ టైమ్‌లో ఇంజిన్ ఆయిల్ పోయండి. అట్లానే హాఫ్ క్లచ్ మెయింటైన్ చేయండి. సో, పాత ప్లేట్‌కి, కొత్త ప్లేట్‌కి డిఫరెన్స్ చూసారు కదా! ఏదైతే ఆ బిళ్ళలున్నాయి గదా! వైట్ కలర్ బిళ్ళలు అవి అరిగిపోతాయి. అవి అరిగిపోతే క్లచ్ ప్లేట్ అయిపోయినట్టే. చిన్నగా వస్తాయి. ఎక్కువ రావండి. మన బ్రేక్ షూకి వచ్చినంతయితే రావు. ఇవి క్లచ్ ప్లేట్స్ బ్రేక్ షూస్ కాదు. సో, ఇన్నర్ కవర్ అంతా మొత్తం క్లీన్ చేసేసి, లోపల కూడా మొత్తం క్లీన్ చేసి, గ్యాస్కెట్ మొత్తం క్లీన్ చేసేసి 2 డౌల్స్ ఉంటాయి దానికి. సో, క్లచ్ ప్లేట్స్ ఖచ్చితంగా మీరు ఒక ఓవర్ నైట్ మొత్తం ఆయిల్‌లో పెట్టేసి ఉంచేయండి. ఆయిల్‌లో నైట్ ఉంచేసి మార్నింగ్ సీదా బిగించండి. ఓకేనా? సో, ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్ అలా ఆల్టర్‌నేట్‌గా వేసుకొని అంటే క్లచ్ కిట్‌నైతే క్లచ్ బెల్‌కైతే ఫిక్స్ చేయండి. మర్చిపోవద్దు బ్యాక్ సైడ్ ఒక ఫ్లాట్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ అయితే ముందుగానే వేసేసుకోండి. నేను ఆ వాచర్ తీయలేదు. అందుకే నేను ఎయలేదనమాట. సో, ఇక్కడ కూడా ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసుకోండి. అండ్ నట్ కూడా నార్మల్ థ్రెడ్డింగే మామూలుగా టైట్ చేసేయండి. రివర్స్ థ్రెడ్ అయితే ఏం కాదు దీనికి. బజాజ్ లాగా. అంత డిఫరెంట్ బజాజ్ అంటేనే ఈ హోండాలో ఏం పెట్టలేదు. మంచి పని చేశారు. సో, బోల్ట్ అయితే నార్మల్ టార్క్యూ రెంచ్ ఉంటే టార్క్యూ రెంచ్‌తో టైట్ చేయండి. లేదా మినిమమ్ టార్క్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎంత టైట్ చేస్తే సరిపోతుందన్నది. ఆ విధంగా అయితే టైట్ చేసేసుకోండి. క్లచ్ ప్లేట్స్ అనేవి ఎక్కువ పోతున్నాయి నా వెహికల్‌కి పికప్ సరిపోవట్లేదంటే, మీరు మీ యొక్క క్లచ్ యొక్క ప్లే అనేది క్లచ్ లెవర్ ప్లే అనేది 25% అనేది ఫ్రీ ప్లే ఉండాలి. 75% క్లచ్ ఉండాలి. అలా ఉంటే మీకు ట్రాఫిక్‌లో వెళ్ళినా, హైవేలో వెళ్ళినా సరే మీకు ఎనఫ్ పికప్ ఉంటుంది. దానికి ఎంతైతే పికప్ ఇవ్వాలో అంత ఫుల్ పికప్ అయితే ఇస్తుందనమాట. సో, ఒకవేళ ఫుల్ క్లచ్ వాడితే ఏమవుతుందన్న త్వరగా క్లచ్ వెళ్ళిపోతావు భయ్యా ఇంకేం కాదు. సింపుల్‌గా మళ్ళీ క్లచ్ కిట్ మార్చుకోవడమే. సో, 4 స్ప్రింగులు వేసేసి దాని పైన క్లచ్ ప్లేట్ యొక్క బెల్ యొక్క ప్లేట్ వేసేసుకొని బేరింగ్ అద్దు సిట్టింగ్ అవుతదనమాట అక్కడ. 4 10mm బోల్ట్ వేసుకొని
బేరింగ్ అయితే పెట్టేసుకోండి. సో, ఈ షైన్ వెహికల్ ఇంకా మీరు ఎంతమంది వాడుతున్నారు BS6 వెహికల్? ఈ వెహికల్‌కి సంబంధించి మనం కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ ఒక ఫుల్ వీడియో చేశాము. ఆ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసేయండి. అట్లానే దీనికి లాస్ట్‌లో ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఏముందంటే రెండిటికి 2 డౌల్స్ వేసుకొని, క్లచ్ కవర్ ప్యాకింగ్ కూడా పెట్టేసుకొని, క్లచ్ కవర్‌తో వేసేసుకొని, ఇంజిన్ ఆయిల్ అయితే దీనికి లీటర్ పోయండి. 900 ఎంఎల్ కాదు. లీటర్ పోయండి. నేను సజెస్ట్ చేసేది లీటర్. ఎందుకంటే 125 సీసీ కాబట్టి. సో, మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ గనుక ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేసి, మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.